సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడలోని దుర్గాపురం స్టేజ్ వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. విజయవాడలోని గుణదల చర్చిలో పుట్టు వెంట్రుకలు తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 2 రోజుల క్రితం మునగాల వద్ద జరిగిన ప్రమాదంలో 2 దంపతులు మృతి చెందిన ఘటన మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రహదారిపై లారీలను నిలిపడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మా బంధువులు, పిన్ని బాబాయి, తమ్ముడు వాళ్ళ భార్య, అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త, వాళ్ళ పాప ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప, చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ గుందలు వెళ్తూ ఉన్నారు. చిన్న పాపకి లావణ్య, చిన్న పాపకి చెవులు కుట్టించాలని ఫోన్ పరిస్థితి పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. 4:30 ఫోన్ చేశాను, వస్తున్నాం చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చి ఒక పావుగంటల మళ్ళీ ఫోన్ చేసి 20 వచ్చి పడతలేదు ఫోన్ చేసి చెప్పారు. ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి 2 అని చెప్పి తెలిసి అంతా ఒకే కుటుంబం అండి. ఒక నల్లుడు ఉన్నారు. వీళ్ళంతా ఒక 5 చనిపోయారు. 4 గోవిందపురం, శ్రీకాంత్ అన్నతను అల్లుడు. అందరు పక్క జరగండి, ఎక్కి జరగండి, అందరు ఎక్కివ్వండి. అందరు పక్క జరగండి, ఎక్కి జరగండి, అందరు ఎక్కివ్వండి. కనుకోవద్దు ఎప్పుడైనా. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని గంటలకు జరిగింది పుల్లారావు? ప్రసన్న సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో ఉన్నటువంటి దుర్గాపురం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ దగ్గర ఉన్నటువంటి గుణతలకు వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణిస్తున్నటువంటి కారు అనేది ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుండి వీళ్ళు గుణతల్లో చిన్నారికి సంబంధించేసి మొక్కుబట్టి తీర్చుకోవడం కోసం వెళ్తున్న క్రమంలో ఈ దుర్గాపురం స్టేజ్ వద్ద వచ్చే వరకు ఒక లారీ అనేది ఆగి ఉండడం జరిగింది. సో కారు నడుపుతున్న డ్రైవర్ ఆ విషయాన్ని గమనించగా ఆ లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఆ కారులో దాదాపు 10 మంది ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఈ 10 మందిలో 5 మృత్యువాత పడడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్నారి కూడా మృత్యువాత పడ్డారు. మొత్తంగా 6 చనిపోవడం జరిగింది. మిగతా 4 పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఖమ్మం జిల్లా బోనకల్లు దగ్గర ఉన్నటువంటి గోవిందపురం సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి చిమిర్యాలకు సంబంధించిన వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. చిమిర్యాలకు సంబంధించినటువంటి ఒక పాపకు సంబంధించేసి పుట్టెంటుకలు తీయాలన్న ఉద్దేశంతో గుణదల్లో ఉన్నటువంటి ఒక చర్చి
వద్దకు మేరీమాత దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్న క్రమంలో అంటే బంధువులను తీసుకుని వెళ్తున్న క్రమంలో ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది. సో ఈ విధంగా జరగడంతో బోనకల్లు అదేవిధంగా చిపిర్యాల ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో గత 3 రోజులుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే మునగాల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం వల్ల నవదంపతులు కూడా మృతి చెందిన విషయం మరొక ముందు మళ్ళీ ఈ యొక్క ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించేసి రోడ్ సేఫ్టీ అధికారులు అంటే ముఖ్యంగా ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఈ విషయాలపై మాత్రం దృష్టి సారించుకోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే తప్పనిసరిగా రోడ్లపై మాత్రం ఎలాంటి వాహనాలు నిలపకూడదు అని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా రోడ్లపై వాహనాలు నిలుపుదల చేయడంతో ఈ విధమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ రోడ్డు సంబంధించిన అధికారులు మాత్రం వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉండడం జరిగింది. రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలు వారికి సంబంధించినటువంటి ప్లేస్లలో నిలుపుదల చేయకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం నిలుపుదల చేసుకుంటూ పోతూ ఉండడం వల్ల ఈ ప్రమాదాలు చోటిస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం కూడా దానికి అదే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే లారీ అనేది రోడ్డుపై నిలుపుదల చేసి ఉంది. ఆ సమయంలో కారు నడుపుతున్న వ్యక్తిని ఆ లారీ మూవ్ అవుతున్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే లారీ ఆగి ఉన్న విషయాన్ని గమనించకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం అంటే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగానే చెప్పవచ్చు. సో ఈ విధంగా జరగడం మాత్రం అమాయకులు 6 వ్యక్తులు మాత్రం మృతి చెందడం మాత్రం చాలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.